రామకృష్ణ గారి నేతృత్వంలో ఇవాళ ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా వారి సహకారంతో ఇక్కడ సిపిఆర్ ప్రాజెక్ట్ అంటే ప్రాణాలు కోల్పోయే ప్రజలకు ప్రాణాలు మళ్ళీ నిలిపే ఒక ప్రక్రియని ఇక్కడ కామన్ మ్యాన్ రీచ్లో తీసుకురావడం కోసం ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది భాషల స్టూడెంట్స్ అందరి సమక్షంలో జరగడం వల్ల స్టూడెంట్స్ కూడా దీని మీద ఒక అవగాహన వచ్చింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కూడా జరుగుతూ ఉంటాయి. నేను మీడియా మిత్రుల ద్వారా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. సిపిఆర్ ప్రక్రియ కంటిన్యూస్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నడుస్తూనే ఉంటుంది. ఎవరైనా బైస్టాండర్స్ కానీ సొసైటీలో ఇది నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి సూపరింట్ ఛాంబర్లో కనుక్కుంటే అక్కడ కూడా మేము ఈ సిపిఆర్ కామన్ మ్యాన్ కూడా నేర్పిస్తాము. ఎందుకంటే చాలా ప్రాణాలు మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సొసైటీలో ఇది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే ఒక విచిత్రమైన కార్డియాక్ అరెస్ట్. అది ఎవరికి ఎప్పుడో వస్తుందో చెప్పలేము. మీరు చూస్తున్నారు వాళ్ళు సెలబ్రిటీస్ కానీ నేతలు కానీ చాలామంది కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఆడుకునేటప్పుడు, వాళ్ళ జిమ్లోనూ ఈ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉంటే సమాజంలో పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఒక ప్రక్రియగా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ ప్రాజెక్ట్ హార్ట్ వారిని నేను సౌహృదయంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం భాష విద్యా సంస్థల అధీనంలో ఇక్కడ జరగటము. ఎందుకంటే ఇవాళ నేటి భాష స్టూడెంటే రేపటి మెడికల్ స్టూడెంట్ లాగా వాళ్ళు చక్కగా ఈ మెడెక్స్లో చెప్తున్నారు. మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి స్టూడెంట్స్ అందరు కూడా ఇది వాళ్ళ పక్కన వాళ్ళకి ఇప్పుడు ఇందాక చెప్పారు అపార్ట్మెంట్స్లో ఉండాలి, సమూహాలు ఎక్కడైనా సరే ఇది నేర్చుకొని ఉంటే మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుందని అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడ ఈ భాష మెయిన్ క్యాంపులు జరగటం, దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయటం ఈ భాష విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.